హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో లేటెస్ట్ పెన్షన్ అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్న దాదాపు 43,23,631 మంది పెన్షనర్స్కి బ్రహ్మాండమైన శుభవార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష నేతలు అదేవిధంగా మన కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పెన్షన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. దీనికి ఎటువంటి సమాధానం చెప్తారని సీఎం గారిని అదేవిధంగా మనకు డిప్యూటీ సీఎం చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క గారిని అయితే పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే మే నెల పెన్షన్లు రేపు ఉదయం 9 గంటలకు కొత్త పెన్షన్లు అనేటివి ఈ రెండు ఉంటేనే జమ. తెలంగాణలో ఆసరా పెన్షన్ అనేది దాదాపు 16 నుంచి 18 నెలలు గడుస్తున్నా కూడా కొత్త పెన్షన్లు అయితే ఎవరికైతే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా వీటిపై ఎటువంటి స్పందన లేనందువలన దాదాపు అయితే నిన్న మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మనకు పెన్షనర్స్ తరపున నుండి మనకైతే వారికైతే లేఖ అనేది ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. సార్ మరి ఒక పెన్షన్ అనేది మరి ఇప్పుడు ఇస్తారు సార్, మరి దాదాపు మీరు మేనిఫెస్టోలో ఏదైతే 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ పెంచుతామని చెప్పారు కదా, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీటిపై ఒక కీలక నిర్ణయానికి అయితే తీసుకురావడం జరిగింది. త్వరలోనే వీటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని అయితే మొన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. అదే మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాదాపు 4 days కలుస్తున్నా కూడా రేపు ఉదయం 9 గంటలకు ఈ యొక్క జిల్లాల వారికి అయితే వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఏదైతే మనకు పెన్షనర్స్ ఎలిజిబుల్ అదేవిధంగా అర్హులు అనర్హులు పెడుతుందో వాళ్ళ ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకుని వారికి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వాలని వారి యొక్క రూల్ అయితే ఉంది. కాబట్టి డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి వచ్చిన ఈ యొక్క అప్లికేషన్స్ అదేవిధంగా అర్హులను అనర్హుల జాబితాను ఎరివేసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులున్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తున్నారు. అంటే 43,23,631 మందిలో దాదాపు అర్హులు అనర్హులు ఎరివేసిన తర్వాత దాదాపు ఒక 20,000 మందికి అంటే 20,000 చేంజ్ వరకు పెన్షన్ అనేది ఇస్తామని అయితే దాదాపు అయితే ప్రభుత్వం అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనిపై మరి తుది నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే ఏం తీసుకుంటుందో తెలియాలి. మరి ఇది ఒక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ ఇస్తారా, లేదంటే మరి ఆల్రెడీ పాత పెన్షన్స్ తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ హయాం నుంచి వస్తున్న పెన్షన్లు వారికి ఇస్తారా, మరి కొత్తగా మీ సేవ ద్వారా కానీ కొత్తగా ఆన్లైన్ ద్వారా కానీ ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారి ద్వారా ఇస్తారా అనేది మనం అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది మరి వారికి అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటిదంటే రేపు ఉదయం 9 గంటల నుంచి అయితే కొత్త పెన్షన్ అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. మరి ఒక 2 పత్రాలు అయితే కంపల్సరీ అయితే మస్ట్ అండ్ షుడ్ చెప్పింది. అది ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఎవరికైనా రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా ప్రభుత్వం అయితే చెప్తుంది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి వారికి సదరం సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే వాళ్ళు వికలాంగుల లేదంటే వారు ఫేక్ సర్టిఫికేట్ బోగస్ సర్టిఫికేట్ పెట్టి రాదా అనేది ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి రెండు ఉంటేనే కంపల్సరీగా వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తామని అయితే ప్రభుత్వ ఖరాఖండి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యథావిధిగా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా అయితే వారి ఖాతాలో అయితే జమ కానున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుందో మనం అయితే వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్లకు దాదాపు ఒక కొలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన చేసి ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు 4,016 రూపాయలు ఏదైతుందో అదే వికలాంగులకు 6,016 రూపాయలు ఏదైతుందో ఈ పెన్షన్ అనేది యథావిధిగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.